అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయ ధ్యానములు మనం చేద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, అందులో 25 వచనాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. 13వ అధ్యాయము, హెబ్రీ 13వ అధ్యాయము మొదటి వచనంలో 2 విషయాలు మనం చూస్తాం. చూడండి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ నిలవరముగా, ఎల్లప్పుడూ నిలకడగా ఉండనీయుడి అనే సంగతిని అక్కడ మనం చూస్తుంటున్నాం. తోటి సహోదరుణ్ణి మనం ప్రేమించే వారంగా ఉండాలని అక్కడ మనం చూస్తున్నాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాం. తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపను వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అనే మాటలు అక్కడ మనం చూస్తున్నాం. కనుక సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి, నిత్యము ఉండనీయుడు అనేటువంటి విషయాలు మనం చూస్తుంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడే హెబ్రీ 13 మొదటి వచనంలో ఆతిథ్యము చేయ మరవకుడి లేదా మర్చిపోకుడి అనే సంగతులు 16వ వచనంలో కూడా మనం చూస్తాం. హెబ్రీ 13:16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కనుక సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని చూస్తున్నాం. ఆతిథ్యం ఇచ్చేవారంగా, ధర్మం చేసేవారంగా, ఉపకారం చేసేవారంగా మనం ఉండాలి. అవి దేవునికి ఇష్టమని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే అదే హెబ్రీ 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే మూడవదిగా మనం చూస్తున్నాం, ధనాపేక్ష లేనివారై మీ కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూల కేంద్రం. కనుక ధనాపేక్షను బట్టి కొందరు విశ్వాసం నుంచి తొలగిపోయి తమను తామే పొడుచుకొనిరని అదిగో మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. కనుక దేవుడు ఏదైతే ఇచ్చి ఉన్నాడో, ఏదైతే మనకు కలిగి ఉందో దానితోటి మనం తృప్తి పొందుచుండవలనని మూడవదిగా మనం చూస్తుంటున్నాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే అదే హెబ్రీ 13వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం, కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునండి. కనుక కష్టస్థితిలో ఉన్నటువంటి వారిని, ఇబ్బంది స్థితిలో ఉన్నటువంటి వారిని మనము కొంత జ్ఞాపకం చేసుకొని వారికి కూడా హెల్ప్ చేయాలని అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఆతిథ్యం చేయ మర్చిపోకూడదు, ధనాపేక్ష లేని వారమై ఉన్న వాటితో తృప్తి పడుతూ ఉండాలి. అదే సమయంలో మనకున్న దాంట్లో కష్టములో, బాధలో ఉన్నవారిని మనము జ్ఞాపకము చేసుకొనవలను అనేటువంటి 4 విషయాన్ని మనం చూస్తున్నాం. ఐదవదిగా మనము గమనించినట్లయితే అదే హెబ్రీ 13:7 వచనంలో మనం చూస్తున్నాం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును
అనుసరించుడి. 5వదిగా మనం చూస్తుంటున్నాం, మనకంటే ముందున్న వారి పెద్దవారి యొక్క విశ్వాసమును మనం చూస్తూ విశ్వాసం కలిగి మనము ఉండాలని మనం చూస్తున్నాం. 6వదిగా మనం గమనించినట్లయితే హెబ్రీ 13:9 మనం చూస్తున్నాం, నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకుడి. కనుక లోకములో రకరకాల బోధలు, రకరకాల బోధకులు బయలుదేరి ఉన్నారు. కనుక నానా విధములైన బోధల చేత మనం అటు ఇటు త్రిప్పబడకుండా సత్యమునకు సాక్షులమై అదిగో ప్రభులో మనం నిలిచి ముందుకు సాగాలని అక్కడ మనం చూస్తుంటున్నాం. 7వదిగా మరి ఫైనల్గా మనం గమనించినట్లయితే 7వదిగా మనం గమనించినట్లయితే అదే హెబ్రీ 13:17 మనం చూస్తున్నట్లయితే వారు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వాళ్ళ మీ ఆత్మను కాయిచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతోనూ వారు పని చేయునట్లు వారి మాట విని వారికి లోబడి మీరు ఉండండి అని చెప్పి అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక మన పైన నాయకులుగా ఉన్నవారు దేవుని చేత ఏర్పరచబడిన సంపూర్ణ దైవ సేవకులు మనకు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు వారికి మనం లోబడి, ప్రభుకు లోబడి, వారికి లోబడి ఉండుట మనకెంతో దీవెన, ఆశీర్వాదం. కనుక ఆ రీతిగా ముందుకు సాగాలని ప్రేమతో మనం చేస్తున్న సహోదర ప్రేమ నిలవరముగా ఉండనిద్దాం. ఆతిథ్యము చేయ మర్చిపోకుండా మనం ఉందాం. అది దేవునికి ఇష్టమైన యాగము. అలాగనే మరి ధనాపేక్ష లేని వారంగా ఉండాలని, కష్టములో ఉన్న వారిని చూడాలని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ రీతిగా ముందుకు సాగుతూ దేవుడిచ్చే బ్లెస్సింగ్ను పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.